హలో క్రియేటర్స్, ఈ వీడియోలో మనం ఏంజల్ బర్డ్లో ఉన్న మెమరీ కార్డ్స్ అండ్ కార్డ్ రీడర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతున్నాం. మన కెమెరాస్లో ఎలాంటి మెమరీ కార్డ్ సూట్ అవుతుంది అంటే V90 కార్డ్ సూట్ అవుతుందా, లేదు SD కార్డ్సా, లేదు CF ఎక్స్ప్రెస్ కార్డా, ఏది సూట్ అవుతుంది అనేది ఎలా చూడాలంటే angelbird.com వెబ్సైట్ లోపల వెళ్ళారంటే ఇక్కడ సర్వీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సర్వీస్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కెమెరా కాంపాటబిలిటీ ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఈ ఆప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ కెమెరా బ్రాండ్, సో ఏ కెమెరా బ్రాండ్ వాడుతున్నారో ఆ కెమెరా బ్రాండ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఏ కెమెరా మోడల్ వాడుతున్నారో సేమ్ ఆప్షన్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇట్లా ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సెర్చ్ చేశాక మనకి ఆ రిజల్ట్స్ వస్తుంది. అంటే ఏ మెమరీ కార్డ్స్ వాడచ్చు, ఎలాంటి కెపాసిటీ వాడచ్చు అనేది ఇక్కడ రిజల్ట్ వస్తుంది. మీ కెమెరా లెన్స్ అండ్ లైట్స్కి ఫర్మ్వేర్ అప్డేట్ చేస్తుంటారు, కానీ మీ మెమరీ కార్డ్కి ఫర్మ్వేర్ అప్డేట్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఏంజల్ బర్డ్లో ఉన్న CF ఎక్స్ప్రెస్ టైప్ B మెమరీ కార్డ్కి అన్నిటికీ చూసారంటే మీరు ఫర్మ్వేర్ అప్డేట్ చేయొచ్చు. ఇది మీరు ఇంట్లో నుంచే ఫ్రీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలంటే సేమ్ వెబ్సైట్ angelbird.com లోపలికి వెళ్ళి సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేశారంటే లోపల మీకు ఫర్మ్వేర్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే ఒక టూల్ డౌన్లోడ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో టూల్ డౌన్లోడ్ చేశాక మీరు ఇంట్లో నుంచి ఫ్రీగానే ఫర్మ్వేర్ అప్డేట్ చేయొచ్చు. ఫస్ట్ మనం చూడబోయేది SD కార్డ్స్. సో SD కార్డ్స్లో చూసారంటే 3 కేటగిరీస్ ఉన్నాయి: V30, V60, V90. ఇప్పుడు V30 కేటగిరీలో చూసారంటే మీకు 64 GB కార్డ్ ఉంది, ఇంకా 128 ఉంది, ఇంకా 256 కెపాసిటీస్ ఉంది. ఇందులో చూసారంటే రీడ్ స్పీడ్ వచ్చి మీకు 100 MBps, రైట్ స్పీడ్ చూసారంటే మీకు 90 MBps. V60 మెమరీ కార్డ్స్లో చూసారంటే మీకు 64 GB, 128 GB, 256 GB, 512 GB, ఇంకా 1 TB ఉన్నాయి. సో ఇందులో రీడ్ స్పీడ్ చూసారంటే మీకు 280 MBps, అదేలాగా రైట్ స్పీడ్ చూసారంటే మీకు 160 MBps. V60 మైక్రో SD కార్డ్స్లో చూసారంటే మీకు 2 కెపాసిటీస్ ఉంది, ఒకటి 128 GB, ఇంకొకటి 256 GB. ఇందులో చూసారంటే రీడ్ స్పీడ్ వచ్చి మీకు 280 MBps, రైట్ స్పీడ్ చూసారంటే మీకు 160 MBps. V90 SD కార్డ్స్ చూసారంటే మీకు 64 GB, 128 GB, 256 GB, ఇంకా 512 GB ఉంది. సో ఇందులో రీడ్ స్పీడ్ చూసారంటే మీకు 300 MBps, అదేలాగా రైట్ స్పీడ్ చూసారంటే 280 MBps. నెక్స్ట్ CF ఎక్స్ప్రెస్ టైప్ B కేటగిరీ. ఇందులో చూసారంటే మీకు 4 ఉన్నాయి. సో CF ఎక్స్ప్రెస్ టైప్ B SC, CF ఎక్స్ప్రెస్ టైప్ B SX, CF ఎక్స్ప్రెస్ టైప్ B MK2, CF ఎక్స్ప్రెస్ టైప్ B XT MK2. CF ఎక్స్ప్రెస్ టైప్ B SCలో చూసారంటే ఇందులో 2 కెపాసిటీస్ ఉన్నాయి, అంటే 512 GB, ఇంకా 1 TB. 512 GB రీడ్ స్పీడ్ చూసారంటే మీకు 1785 MBps, రైట్ స్పీడ్ చూసారంటే మీకు 850 MBps. సేమ్ టైప్ 1 TBలో చూసారంటే మీకు రీడ్ స్పీడ్ వచ్చి 1785 MBps, రైట్ స్పీడ్ చూసారంటే మీకు 1550 MBps. CF ఎక్స్ప్రెస్ టైప్ B SXలో చూసారంటే ఇందులో 2 కెపాసిటీస్ ఉన్నాయి, 160 GB, ఇంకొకటి 330 GB. ఇందులో రీడ్ స్పీడ్ చూసారంటే మీకు 1785 MBps, రైట్ స్పీడ్ చూసారంటే మీకు 1600 MBps. నెక్స్ట్ CF ఎక్స్ప్రెస్ టైప్ B MK2. ఈ కార్డ్స్లో చూసారంటే 2 కెపాసిటీస్ ఉన్నాయి, 2 TB, ఇంకొకటి 4 TB. రీడ్ స్పీడ్ చూసారంటే మీకు 1785 MBps, రైట్ స్పీడ్ చూసారంటే మీకు 1550 MBps. నెక్స్ట్ చూసారంటే CF ఎక్స్ప్రెస్ టైప్ B XT MK2. ఇందులో చూసారంటే 2 కెపాసిటీస్ ఉన్నాయి, ఒకటి 660 GB, ఇంకొకటి 1320 GB. రీడ్ స్పీడ్ చూసారంటే ఇందులో 1785 MBps, రైట్ స్పీడ్ చూసారంటే 1600 MBps. నెక్స్ట్ చూసారంటే ఏంజల్ బర్డ్లో CFast కార్డ్స్ కూడా ఉన్నాయి. సో CFast కార్డ్లో ఏమేమి కెపాసిటీ ఉన్నాయి అంటే 256 GB, 512 GB, ఇంకా 1 TB ఉన్నాయి. సో రీడ్ స్పీడ్ చూసారంటే మీకు 560 MBps, రైట్ స్పీడ్ చూసారంటే మీకు 525 MBps. ఇంకా ఏంజల్ బర్డ్లో చూసారంటే మీకు రెడ్ సర్టిఫైడ్ కార్డ్స్, ARRI సర్టిఫైడ్ కార్డ్స్, ఇంకా దానికి కార్డ్ రీడర్స్ అన్ని చాలా ఉన్నాయి. ఏంజల్ బర్డ్ మెమరీ కార్డ్స్ కార్డ్ రీడర్స్ చూసారంటే మీకు 3 years వారంటీ ఉంది. సో ఈ పీరియడ్లో మీ మెమరీ కార్డ్ సపోజ్ కరప్ట్ అయిందంటే 95% డేటా వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏంజల్ బర్డ్ మీకు రికవరీ చేసిస్తుంది. ఇంకా చాలా టెక్నికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం 60 DigiLife ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.